పోసాని తిట్ల పర్వంలో తండ్రి కొడుకులపై కేసుల ఉచ్చు. తన తిట్లకు స్క్రిప్ట్ సజ్జల, వీడియోలను వైరల్ చేసింది సజ్జల భార్గవ అని అంగీకరించిన పోసాని. తండ్రి సజ్జల పథకం, కొడుకు సజ్జల అమలు. జగన్ కుటుంబంలో చీలికలకు సజ్జలే కారణమంటూ బహిరంగ ఆరోపణలు. షర్మిలతో జగన్ విభేదాలకు సజ్జల సూత్రధారన్నదే షర్మిల కుటుంబం ఆగ్రహం. షర్మిల పాదయాత్రతోనే అది మొదలైందట. షర్మిలను వైఎస్ చేతిలో ఒప్పొద్దని జగన్ జైల్లో ఉన్నప్పుడే చెప్పారా? షర్మిలకు రాజ్యసభ రాకుండా సజ్జలే అడ్డుపడ్డారా? అది సజ్జల సలహాలతోనేనన్నది షర్మిల కుటుంబం అనుమానం. ఇప్పుడు పోసాని అరెస్టుతో చిక్కుల్లో తండ్రి కొడుకులు. నేడో రేపో అరెస్టు ఖాయమా? తన తండ్రి కొన్న భూమి పేపర్లను ఆయన మిత్రుడికి తిరిగిచ్చేసే క్రమంలో దాని లక్ష్య సాధన కోసం హీరో కేరళ వరకు వెళ్తాడు. అక్కడి విలన్ కు దగ్గరై అతగాడిలో మార్పు తెచ్చి అనుకున్న సమయానికి ఆయన వద్ద ఉన్న పేపర్లను తీసుకొచ్చి తన తండ్రి మిత్రుడికి స్వాధీనం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఇది అప్పట్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కథ. సీన్ కట్ చేస్తే కేరళ మాదిరిగానే బెజవాడలోనూ అలాంటి సీన్. కాకపోతే అక్కడ అల్లు అర్జున్ అయితే ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి. సినిమాల్లో తండ్రి క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే బెజవాడలో సజ్జల తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్. ఇందులో సీన్లు, ఫైటింగ్లు మినహాయిస్తే కథ అంతా అటు ఇటుగా సేమ్ టు సేమ్. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ తండ్రికిచ్చిన మాట ప్రకారం విలన్లతో యుద్ధం చేసి లక్ష్యం సాధిస్తే, బెజవాడ సన్ ఆఫ్ సజ్జల సినిమాలో సజ్జల భార్గవరెడ్డి తన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డికిచ్చిన మాట ప్రకారం జగన్ ప్రత్యర్థులను సోషల్ మీడియా ద్వారా తిట్టించడంలో సక్సెస్ అయ్యారు. ఇది టూకీగా కేరళ సన్ ఆఫ్ సత్యమూర్తి, బెజవాడ సన్ ఆఫ్ సజ్జల సినిమాల మధ్య ఉన్న తేడా. జగన్ జమానాలో సర్కారు సలహాదారు కమ్ వైసీపీ ప్రధాన కార్యదర్శిగా జమిలీ బాధ్యతలు పోషించిన సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ప్రత్యర్థులను సోషల్ మీడియాలో పోసాని, శ్రీరెడ్డి లాంటి వారి ద్వారా నా భూతో నా భవిష్యతి అన్నట్లు తిట్టించిన సజ్జల తనయుడు వైసీపీ సోషల్ మీడియా సారథి సజ్జల భార్గవరెడ్డి ఇప్పుడు జమిలిగా జైలు కష్టాలు ఎదుర్కోనుండడం చర్చనీయాంశమైంది. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సదగుజ్జులను చేసి సర్వం తానై పాలన నడిపిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు భార్గవరెడ్డి ఇప్పుడు తాము పెంచి పోషించిన పోసాని అనే వెకిలి రాజా ఇచ్చిన స్టేట్మెంట్ అరెస్టయ్యే ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ మేరకు పోలీసులు చర్యల కొరడా జలిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించారన్న జనసేన నేత ఫిర్యాదుపై పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోసానిని విచారించిన పోలీసులకు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే తాను పవన్, చిరంజీవి, చంద్రబాబు కుటుంబాలను దూషించానే తప్ప తన తెలివితేటలతో సొంతంగా తిట్టిందేమీ లేదని పోసాని పూసగుచ్చినట్లు వెల్లడించారు. అదే ఇప్పుడు తండ్రి కొడుకులను అరెస్ట్ చేసే బ్రహ్మాస్త్రంగా మారింది. దాంతో ఇప్పుడు సహజంగా అందరి చూపు సన్ ఆఫ్ సజ్జల, తండ్రి సజ్జలపైనే నిలిచింది. ముద్దాయి పోసాని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఇప్పుడు సజ్జల, ఆయన తనయుణ్ణి అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పోసాని ఇచ్చిన స్టేట్మెంట్ను పరిశీలిస్తే వారిపై సెక్షన్ 49, సెక్షన్ 61 ఇన్ బిఎన్ఎస్, ఐడి యాక్ట్ 66A ప్రకారం సజ్జల, ఆయన తనయుణ్ణి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిందితుణ్ణి 60 రోజులలో కస్టడీలోకి తీసుకునే వెసులుబాటుండేది. ఇప్పుడు చట్టాలు మారిన నేపథ్యంలో దానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు. కేసు విచారణ మధ్యలో ఎప్పుడైనా అరెస్టు కోరవచ్చని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు పోలీసులు తండ్రి కొడుకులపై ఉచ్చు బిగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. నిజానికి జగన్ జమానాలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అగ్రనేతలపై సోషల్ మీడియా ద్వారా బురద చల్లడంలో సన్ ఆఫ్ సజ్జల సక్సెస్ అయ్యారు. రఘురామకృష్ణంరాజు, అయ్యన్న పాత్రుడు, దేవినేని అచ్చెన్నాయుడు, అనురాధ, వంగలపూడి అనితను, బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్ ను సన్ ఆఫ్ పట్టీల ఆధ్వర్యంలోని సోషల్ మీడియా దళాలు లక్ష్యంగా చేసుకుని తిట్టిపోసే బూతుల ఎపిసోడ్ 5 ఏళ్లు విజయవంతంగా నడిచింది.
తన ప్రత్యర్థులను తిట్టిపోయడంలో చురుకుదనం చూపిస్తున్న సన్నాఫ్ సజ్జల ప్రతిభకు ముచ్చటపడ్డ జగన్ పార్టీ సోషల్ మీడియా పగ్గాలు ఆయన చేతికందించారు. దాంతో సజ్జల స్క్రిప్ట్ను వైసీపీఐలు ప్రెస్ మీట్లలో చదవడం, దానిని సన్నాఫ్ సజ్జల సోషల్ మీడియాలో వైరల్ చేయించడం అనే బూతుల యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి జగనన్న పెదవులపై చిరునవ్వులు చిందించారు. నిజానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ నేతలు సన్నాఫ్ సజ్జలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ను విమర్శించే టీడీపీ మహిళా నేతలను సైతం భార్గవ విడిచిపెట్టలేదు. వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఎవరైతే టీడీపీలో చురుకుగా ఉంటూ వైసీపీపై విరుచుకుపడుతున్నారో వారిని గుర్తించి తిట్టించే స్క్రిప్ట్ తన పార్టీ నేతలకు పంపించడం సజ్జల బాధ్యత అయితే, పేటీఎం దళాలతో వారిని తిట్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయించడం సన్నాఫ్ సజ్జల బాధ్యత. ఇలా టీడీపీ నేతలను సోషల్ మీడియా ద్వారా భ్రష్టు పట్టించడంలో సన్నాఫ్ సజ్జల సక్సెస్ అయి జగన్ మెప్పు పొందారు. చివరకు సజ్జల అండ్ సన్, జగన్ చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను కూడా విడిచిపెట్టకపోవడమే ఆశ్చర్యం. జగన్ను విభేదించి కాంగ్రెస్లో చేరి పీసీసీ అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి ఆమెతో ఉన్న తల్లి విజయమ్మను సోషల్ మీడియాలో దారుణంగా తిట్టిపోయించిన ధైర్యం సజ్జల అండ్ సందేనంటున్నారు. షర్మిలను వ్యక్తిత్వ హననానికి గురిచేసి అసలు ఆమె వయస్సుకు పుట్టలేదంటూ విజయమ్మపైనే అనుమానం రేపిన ఘనత భార్గవ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా బృందాలదేనన్నది షర్మిల కుటుంబ ఆగ్రహం. సొంత చెల్లెమ్మ క్యారెక్టర్ను దారుణంగా అవమానించి తల్లిని తిట్టిపోస్తున్న వైసీపీ సోషల్ మీడియా బృందాలను జగన్ నివారించలేదంటే ఆయన సన్నాఫ్ సజ్జలకు ఏ స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు అప్పుడే వినిపించాయి. నిజానికి జగన్ అనుమతి, ఆదేశాలు లేకపోతే సజ్జల అండ్ సన్ షర్మిల విజయమ్మను తిట్టించే సాహసం చేయరని షర్మిల కుటుంబ సభ్యులు ఆనాడే అనుమానించారు. అసలు జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడే సజ్జల, వైఎస్ కుటుంబంలో విభేదాలు సృష్టించారని షర్మిల కుటుంబ సభ్యులు ఇప్పటికీ చెబుతుంటారు. భారతి కోరిక మేరకు షర్మిల పాదయాత్రకు బయలుదేరిన తర్వాత ఆమె పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిన విషయం తెలిసిందే. అచ్చు వైఎస్ మాదిరిగా దీర్ఘాలు తీస్తూ మాట్లాడడం, చేతులు అటూ ఇటూ తిప్పడం, సందర్భానుసారంగా సామెతలు వాడడంతో షర్మిల జనాలకు కనెక్ట్ అయిపోయారు. ఒక మహిళ అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఇప్పటికీ ఒక రికార్డు. ఆ సమయంలో సాక్షి బాధ్యతలు చూస్తున్న సజ్జల ఆమె పాదయాత్ర ఫీడ్బ్యాక్ ను నిరంతరం జైల్లో ఉన్న జగన్ కు అందించేవారట. ఆ క్రమంలో ఇక పార్టీ నీ చేతుల్లో ఉండదని, షర్మిల అచ్చం వైఎస్ఆర్లా చేతులు అటు ఇటు తిప్పడం, ఆయనలా మాట్లాడుతూ ఉండడంతో జనం ఆమె వైపు ఆకర్షితులవుతారని చెప్పారన్నది షర్మిల కుటుంబ సభ్యుల భావన. దాంతో జైలుకొచ్చిన షర్మిలను, పాప నువ్వాలా నాన్న మాదిరిగా చేతులు అటు ఇటు తిప్పొద్దు, బాగుండదు, 2 చేతులతో నమస్కారం పెట్టు, ఎక్కువ మాట్లాడవద్దు, సింపుల్ గా మాట్లాడు అని చెప్పడంతో భర్తకు కూడా చెప్పకుండా అన్న మీద అమితమైన ప్రేమతో తండ్రి కోసమంటూ మండు టెండల్లో పాదయాత్రకు బయలుదేరిన షర్మిల అన్న మాటలకు కంగుతిన్నదట. నిజానికి ఆమె తన భర్త బ్రదర్ అనిల్ కు చెప్పకుండానే తండ్రి తర్వాత తండ్రిలా భావించే అన్న కోసం పాదయాత్రకు బయలుదేరిన విషయాన్ని షర్మిల కుటుంబ సభ్యులు ఇప్పటికీ చెబుతుంటారు. అసలు పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజ్యసభ స్థానం లభించిన సమయంలో కూడా షర్మిలను ఎంపీ కాకుండా కుటుంబంలో ఒకరే రాజకీయాల్లో ఉండాలి, నువ్వు వ్యాపారాలు చూసుకో, నేను రాజకీయాలు చూసుకుంటానని షర్మిలతో చెప్పించింది కూడా సజ్జలనే అని, దాని వెనుక భారతిరెడ్డి ఉన్నారన్నది షర్మిల కుటుంబ సభ్యుల అనుమానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.